హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థ డెంటల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, హెయిర్ ఫాల్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ కల్పన గారితో మాట్లాడి పార్థ డెంటల్లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే, అలాగే మ్యామ్ అపాయింట్మెంట్ పొందాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మ్యామ్తో మాట్లాడి మ్యామ్ అపాయింట్మెంట్ పొందొచ్చు అండ్ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో. ఎస్ డాక్టర్ గారు, స్కేలింగ్ ఎందుకు చేయించుకోవాలంటారు? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అవునండి, ఇప్పుడు మన లైఫ్లో ఎప్పుడు కూడా క్లీనింగ్ అనేది ఒక పార్ట్ అవ్వాలి. చాలామంది స్కేలింగ్ పట్ల, అంటే స్కేలింగ్ అంటే డెంటిస్టులు చేసే క్లీనింగ్ని స్కేలింగ్ అంటారు. అపోహలు ఉంటాయి, ఇలా చేయించుకోవడం వల్ల సెన్సిటివిటీ వస్తుందని, పళ్ళు త్వరగా అరిగిపోతాయని, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తాయని. కానీ అలాంటివి ఏమి జరగవు. అవన్నీ మీరు ఆలోచించుకునే మిత్స్ మాత్రమే. స్కేలింగ్ వల్ల డెఫినెట్గా మంచి జరుగుతుంది. మనం రోజు బ్రష్ చేసుకున్న తర్వాత అన్ని పక్కల ఫుడ్ అనేది మనం బ్రష్ క్లీన్ చేయలేదు, అది అంతా పేరుకుపోయి పాచిలాగా, తర్వాత ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అవుతుంది. అది మీ బ్రష్ క్లీన్ చేయలేదు కాబట్టి స్కేలింగ్ చేసేటప్పుడు ఫైన్ టిప్స్తో చేస్తారు కాబట్టి ఎక్కడైతే బ్రష్ వెళ్ళదో అక్కడంతా స్కేలార్తో క్లీన్ చేస్తారు. సో స్కేలింగ్ అనేది మ్యాండేటరీ. ప్రతి ఒక్కళ్ళు 6 నెలల నుంచి 8 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. రెండో బెనిఫిట్ ఏంటంటే, పాచి పట్టిపోయిన తర్వాత పళ్ళపైనే అది లిమిట్ అయి ఉండదు, మెల్లగా లోపలికి చిగురు లోపలికి కూడా వెళ్ళి సబ్జింజివల్ డిపాజిట్స్ అని పేర్కొంటుంది. సో అది కూడా మనం బ్రష్ క్లీన్ చేయలేదు కాబట్టి స్కేలార్తోని మనం డీప్ స్కేలింగ్ లాంటివి చేసుకొని తీసేయవచ్చు. ఇది చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, చిగురుల జబ్బులు రాకుండా, నోరు దుర్వాసన రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అంతేకాదు మన పళ్ళు లూజ్ అవ్వకుండా, గ్యాప్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఇలా తరచూ, అంటే ఎవ్రీ 6 మంత్స్కి 8 మంత్స్కి ఒకసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల నోట్లో ఎవరైనా ఇన్ఫెక్షన్స్ కొత్తగా స్టార్ట్ అయ్యి ఉంటే వాటిని ట్రీట్మెంట్ కూడా ఒక అరగంటలో నయమైపోతుంది, కాంప్లికేట్ అవ్వవు. సో దానివల్ల మన టైము, మన నోటి ఆరోగ్యం, మన డబ్బులు కూడా సేవ్ అవుతాయి. సో మనకి నోట్లో ఉండే జబ్బులు కనపడవు, వాటికి నొప్పి అనే లక్షణం ఉండదు. కాబట్టి ఎవ్రీ 6 to 8 మంత్స్కి ఒకసారి స్కేలింగ్ చేయించుకోవడం వల్ల నోటి ఆరోగ్యంతో పాటు నోరు స్మెల్ లేకుండా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, పళ్ళు తెల్లగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చాలామంది 2 times బ్రష్ చేస్తారు, అయినా తెల్లగా లేవు అని చెప్తుంటారు. అసలు పళ్ళు తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలంటారు? కొన్ని టిప్స్ చెప్తారా? పళ్ళు తెల్లగా చేసుకోవాలి అనే చాలామంది అప్రహెన్షన్లో ఏం చేస్తారంటే, గట్టిగా రుద్దడం కానీ, లేకపోతే టీవీలో కనిపించే యాడ్లు చేయడం కానీ, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాతో లైక్ సాల్ట్తోని అలా తోమేయడం కానీ చేస్తారు. అవన్నీ చేయకూడదండి. బ్రషింగ్ స్మూత్గా చేయాలి. 2 పళ్ళు తెల్లగా ఉండాలంటే చాలామంది మార్నింగ్ ఒకసారి చేస్తారు, నైట్ బ్రష్ చేసే అలవాటు ఉండదు. వాళ్ళందరూ కూడా నైట్ బ్రషింగ్ని హ్యాబిట్గా డైలీ కల్టివేట్ చేసుకోవాలి. మూడోది ఏంటంటే, మీరు ఏం తిన్న తర్వాత కానీ, ఎస్పెషలీ టీలు, కాఫీలు, కూల్ డ్రింక్లు, సాస్ తింటారు చాలామంది, కెచప్లు, అలాంటివి తిన్న తర్వాత నోరు కడుక్కోవడం లాంటివి హ్యాబిట్గా చేసుకుంటే పళ్ళు చాలా కాలం కలర్ మారకుండా ఉంటాయి. బ్రషింగ్ చేసినప్పుడు మీరు ప్రెషర్ పెట్టి తోమడం వల్ల ఏమవుతుందంటే, పంటి పైన ఉండే ఎనామిల్ పొర తొందరగా పోతుంది. అప్పుడు పళ్ళు, ఆ ఎనామిల్ పొర మీకు వైట్ స్పార్క్లింగ్ కలర్ ఉండేది, అది పోవడం వల్ల కూడా పళ్ళు పసపచ్చగా మారిపోతాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ పళ్ళు అనేవి చాలా సంవత్సరాలు, ఆల్మోస్ట్ కొంతమందికి అయితే లైఫ్ టైం కూడా తెల్లగా అందంగా మెరుస్తాయి. డాక్టర్ గారు, ఇవన్నీ చేసిన అవ్వకపోతే రంగుమారిన పళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందా? 100% ఉంటుందండి. రంగుమారిన పళ్ళతో చాలా భయపడతారు. ఇలా కలరింగ్ ఏజెంట్స్ వల్ల, వయసు పైపడడం వల్ల మీకు రంగు మారిపోయి ఉంటే కనుక టూత్ వైట్నింగ్ అనే సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. జస్ట్ ఒక 1 hourలో చేసే ట్రీట్మెంట్తో మీ పళ్ళు చాలా షేడ్స్ తెల్లగా మెరుస్తాయి. అలా కాదు, పుట్టుకతో లోపాలు ఉన్నాయి. కొంతమందికి నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల పళ్ళపైన పసుపచ్చ మచ్చలు, తెల్లటి మచ్చలు, ఎర్రటి మచ్చలతో ఆటోమేటిక్గా ఉంటారు వాళ్ళు. అలా చేయడం వల్ల స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా కూడా మీ పళ్ళు తెల్లగా పర్మనెంట్గా మెరిపించుకోవచ్చు. కొంతమందికి పర్మనెంట్ ట్రీట్మెంట్కి వెళ్ళడానికి మధ్యలో టెంపరీగా కొంచెం ట్రై చేద్దాం, మన పళ్ళు తెల్లగా అవుతాయో లేదో అని ట్రై చేయడానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాంపోజిట్ వినీరింగ్ అని టెంపరీ ట్రై చేసే ట్రీట్మెంట్ కొంచెం ఉంటుంది. అది 1 year 1.5 year మీకు ఈజీగా మీ కలర్ని మారుస్తుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. లామినేట్స్, వినీర్స్ అయితే ద బెస్ట్ ట్రీట్మెంట్. ఇది రంగు మారిన పళ్ళకి మాత్రమే కాదు, పళ్ళ మధ్యన గ్యాప్స్ని, లేదా పళ్ళు డిఫరెంట్ షేప్స్లో ఉండి ఆడ్గా మీ స్మైల్ మీకు అందంగా లేదు అని అనిపిస్తున్నా కూడా లామినేట్స్, వినీర్స్ అనేవి మీకు 100% పనికొస్తాయి. సో రంగు మారిన పళ్ళతో లైఫ్ టైం బాధపడే పేషెంట్లని చాలామందిని చూశాను. 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత నా దగ్గరికి వచ్చి ఈ ట్రీట్మెంట్ ఉందని తెలియక ఇన్ని సంవత్సరాలు బాధపడ్డామని చెప్పే పేషెంట్లని చూశాను. అలా ఎవరూ బాధపడద్దు. అలా ఎవరికైనా కూడా ఇలాంటి స్మైల్ కన్సర్న్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీరు ఏ బ్రాంచ్ కన్నా వచ్చి డాక్టర్ గారితో మాట్లాడండి, డిస్కస్ చేయండి.
మీకు 5 to 6 ఆప్షన్స్ అనేవి మీ ముందు పెడతారు. మీరు ఒక అరగంటలో కూడా మీ పళ్ళని తెల్లగా మెరిపించుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ హైదరాబాద్. సురేష్ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం నా ఏజ్ 26 ఇయర్స్ మేడం. ఓకే. హెయిర్ బాగా డాండ్రఫ్, అంటే ఇంటర్నల్ గా కూడా టోటల్ డాండ్రఫ్ ఉంటుంది మేడం. రైట్. ఓకే. చాలా మంది ఇచ్చింగ్ బాగా అవుతుంది, హెడ్ లో ఇచ్చింగ్ అవుతుంది. ఇచ్చింగ్ చాలా ఉంది. నేను హెడ్ బాత్ చేసిన ఒక 1-2 days బాగానే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. రైట్. డాండ్రఫ్ అనేది చాలా మందికి ఉంటుందండి. అంటే ఇప్పుడు కాలర్కి ఒకటే కాదు, ఇది ఒక బర్నింగ్ ప్రాబ్లం. చిన్నపిల్లలకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి, ఎస్పెషల్లీ టీనేజ్, ఎర్లీ 20s, ఎర్లీ 30s వాళ్ళకి ఎక్కువ డాండ్రఫ్ చూస్తున్నాం. డాండ్రఫ్ రావడానికి రీజన్ ఏంటంటే, ఒకటి స్కాల్ప్ బాగా డ్రై అయిపోవడం, రెండు ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. అది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. అది తర్వాత సోరియాసిస్ లాంటి కాంప్లికేటెడ్ కండిషన్స్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మూడోది నూనె పెట్టుకోవడం, లేకపోతే జుట్టు బాగా ఆయిలీ అయిపోయిన తర్వాత కూడా మనం పొల్యూషన్కి ఎక్స్పోజ్ కావడం, తల నీట్గా పెట్టుకోకపోవడం, ఎక్కువ పొడి బారిపోవడం లాంటి కండిషన్స్ వల్ల డాండ్రఫ్ వస్తుంది. మూడోది డాండ్రఫ్ అనేది ఒక దగ్గర వచ్చి అక్కడే అలా లిమిట్ అయి ఉండదు. ఒక దగ్గర వచ్చి మీరు కేర్ తీసుకోకపోతే అలా మొత్తం జుట్టు అంతా, ఒక్కోసారి చెవుల్లోని, ఇలా మెడ మీద కూడా వస్తుంది. ఈ డాండ్రఫ్ ఎక్కువ అవ్వే కొద్దీ ఏంటంటే మీ హెయిర్ ఫాల్ అయిపోవడం, హెయిర్ క్వాలిటీ తగ్గిపోవడం మాత్రమే కాదు, ఫేస్ పైన, నెక్ పైన కూడా బాగా పింపుల్స్ వచ్చి యాక్నేని బాగా ఎక్కువ చేస్తుంది. సో ఇది హెయిర్ హెల్త్నే కాదు, స్కిన్ హెల్త్ని కూడా డ్యామేజ్ చేసేది డాండ్రఫ్ అనేది. డాండ్రఫ్కి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది కంట్రోల్డ్గా ఉంటుంది, సో హెయిర్ డ్యామేజ్ కాదు. మీ విషయంలో కూడా ఏంటంటే మీకు డాండ్రఫ్కి మెడికేటెడ్ షాంపూస్ ఉంటాయండి. ఆ షాంపూ వాడుతూ ఎలా వాడాలో చెప్తారు. దాంతోపాటు డాండ్రఫ్కి హెచ్ఎఫ్టీ అనే ట్రీట్మెంట్ చేయడం కానీ, లేదా లేజర్తో ట్రీట్మెంట్ చేయడం కానీ చేయడం వల్ల డాండ్రఫ్ పూర్తిగా కంట్రోల్ వస్తుంది. సో దానివల్ల మీకు మొత్తం నయమైపోద్ది. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కదండి, హైదరాబాద్లో మాకు హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి. ప్రత్యేకించి పార్థాలో డెంటల్తో పాటు హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి. దానిలో హెయిర్ స్పెషలిస్టులు ఉంటారు. మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి వస్తే అనాలిసిస్ చేసి మీకు డాండ్రఫ్ ఎలా ఉంది, ఇచ్చింగ్ ఎంతవరకు వస్తుంది అనే దానికి మీకు కొన్ని సీరమ్స్, షాంపూస్ ఇస్తారు. ట్రీట్మెంట్ అవసరమైతే యాడ్ చేస్తారు. దీనివల్ల మీకు ఫస్ట్ 1 week to 15 daysలోనే డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఏమన్నా ఉన్నా కూడా అది కంట్రోలే, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. కాలర్ లైన్లో ఉన్నారండి చంద్ర ఫ్రమ్ హైదరాబాద్. చంద్ర గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో. కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. డాక్టర్ గారు, ఇందాక మనం కలర్ గురించి మాట్లాడుకున్నాం. కలర్కి ట్రీట్మెంట్ కూడా ఉందంటున్నారు, కలర్ చేంజ్ అయిన పళ్ళకి. సో చాలా మంది అనుకుంటారు బ్రష్ చాలా సేపు చేస్తే చాలా తెల్లగా అయిపోతాయేమో అనుకుంటారు. నిజానికి బ్రష్ ఎంతసేపు చేయాలంటారు, ఎంతసేపు చేస్తే మంచిది, అసలు ఎంతసేపు చేస్తే హాని అంటారు? అమ్మా, బ్రషింగ్ అనేది మనకి ఎంత మంచి చేస్తుందో, మనం కరెక్ట్గా చేయకపోతే అంత చెడు కూడా చేస్తుంది అది. సో మీరు 2 to 3 minutes మించి బ్రష్ చేయకూడదు. బ్రషింగ్ అనేది మీరు అంటే ఆ వర్డ్ రాంగ్ వర్డ్, కానీ ఐ సే ఇట్ యాజ్ క్లీనింగ్. మీ పళ్ళ పైన ఇరుకుపోయిన పాచిని, ఫుడ్ పార్టికల్స్ని, సాఫ్ట్ పాచిని మాత్రమే, దాన్ని ప్లాక్ అంటాము, దాన్ని క్లీన్ చేయడం వరకే ఈ బ్రష్ని యూజ్ చేయాలి. మీరు బ్రష్ చేసేటప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పళ్ళు అన్ని మూలలా తోముతున్నారా లేదా అని వాడాలి. బ్రష్ చూస్ చేసుకునేటప్పుడు సాఫ్ట్ బ్రిజిల్ చూస్ చేసుకోండి. ఐ హానెస్ట్లీ సజెస్ట్ దట్. మీరు హార్డ్కి కానీ మీడియం కానీ వెళ్తే ఏమవుతుందంటే, మీకు బ్రషింగ్ టెక్నిక్ సరిగా రాకపోతే మీకు తెలియకుండా పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా మీరు పాడు చేసుకుంటారు. సో సాఫ్ట్ అయితే అట్లీస్ట్ మీకు ఏది డ్యామేజ్ అవ్వకుండా మీరు బయటకు వస్తారు. 3 నెలల తర్వాత మీరు బ్రష్ చేంజ్ చేయాలి ఎవరైనా కూడా. అలా చేంజ్ చేసినప్పుడు మీ బ్రష్ మంచిగా గట్టిగా ఇంటాక్ట్ ఉండాలి. అలా కాకుండా బ్రష్ అంతా అటు ఇటు అయిపోయి పిచ్చి పిచ్చిగా అయిపోతే మీ బ్రష్ పాడైపోయింది అని మీరు అనుకోవడం కాదు, మీ పళ్ళు పాడైపోయాయని మీరు అనుకోవాలి. అంటే మీరు అంత గట్టిగా రుద్దేస్తున్నారని అర్థం. సో అలా పాడవక ముందే మీ పళ్ళని అంత స్మూత్గా, అంత చక్కగా బ్రషింగ్ చేసుకోవాలి. పేస్ట్ ఏదైనా వాడించండి, బట్ వైట్ టూత్ పేస్ట్ అయితే మీ పళ్ళకి డ్యామేజ్ తక్కువ ఉంటుంది. మార్నింగ్తో పాటు నైట్ కూడా బ్రష్ చేయండి, అది రూల్. అది చేస్తే చేయండి, లేకపోతే లేదు అనేది కాదు. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మీ పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా పళ్ళు క్లీన్ అయ్యి ఎప్పుడు ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తుంటాం పళ్ళలో గ్యాప్ ఉంటుంది, కొంతమంది డైరెక్ట్ సందు పళ్ళు అని మాట్లాడుకుంటుంటారు వాడుక భాషలో. ఇలాంటి వాళ్ళకి గ్యాప్ ఫిల్లింగ్ అనేది అవసరం ఉంటుంది కదా డాక్టర్ గారు? ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉందా? ట్రీట్మెంట్ ఏ విధంగా అందుబాటులో ఉంది, దీని గురించి చెప్తారా?
పళ్ళ మధ్యన గ్యాప్స్ వల్ల ఏంటంటే అండి, ఒకటి మనకి ఫస్ట్ నవ్వినా మాట్లాడినా మన ఎపీరెంట్గా అంటే బ్యూటిఫుల్గా మన స్మైల్ ప్రజెంట్ కాదు. రెండోది మాట్లాడేటప్పుడు మాట స్పష్టంగా డెలివరీ కాదు, నత్తిగా వస్తుంది. మూడోది మన పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉండడం వల్ల మనం ఉన్న ఏజ్ కన్నా ఒక 10 years ఏజ్డ్ కానీ మన వయసు ఎక్కువ ఉన్నట్టు కనపడతాం. ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉన్న వయసు కన్నా కొంచెం చిన్నగా కనపడాలి, మనం అట్రాక్టివ్గా కనపడాలి అని అనుకుంటారు. బట్ గ్యాప్స్ ఉండడం వల్ల ఈ డ్యామేజ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడం చాలా ఈజీ. టెంపరీగా క్లోజ్ చేసుకోవచ్చు, పర్మనెంట్గా క్లోజ్ చేసుకోవచ్చు, ఏజ్ వాళ్ళన్నా క్లోజ్ చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ కూడా లేదు. మరి రీసెంట్లో 64 to 63 years ఉన్న ఒక పెద్ద ఆయన కూడా పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటే చక్కగా ఎలైనర్స్ పెట్టుకొని ఆయన 4 నెలల్లో ఆయన గ్యాప్స్ క్లోజ్ చేసుకున్నారు. ఇప్పుడు గ్యాప్స్ అది ఎలైనర్ తీసిన తర్వాత జస్ట్ రీటైనర్తో గ్యాప్స్ క్లోజ్ అయిపోయిన స్మైల్తో బ్యూటిఫుల్గా ఉన్నారు. గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడం అంత సులువు అండి. మీరు అస్సలు ఎవరు కూడా ఏజ్ వాళ్ళైనా పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉన్నాయి లేదా కొంతమందికి 2 పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటాయి, అలా ఉన్నాయి అని మటుకు హెసిటేట్ చెయ్యొద్దు. ఒకసారి మీరు వీలైతే కలిసి చూడండి, మీకు మేము చెప్తాము. మీకు ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందంటే అరగంటలో మీ గ్యాప్ క్లోజ్ చేసి పంపించేస్తాం మేము. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ బెంగళూరు. ఎస్ కార్తిక్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో హలో నమస్తే మ్యామ్. నమస్తే సార్, చెప్పండి ప్లీజ్. నా పేరు కార్తిక్ అని. ఓకే మ్యామ్, యాక్చువల్లీ హెయిర్ ఫాల్ ప్లస్ బియర్డ్ గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంది మ్యామ్. హెయిర్ గ్రోత్ తక్కువ ఉంది మీకు? అవును. హెయిర్ ఫాల్ అండ్ బియర్డ్? మ్యామ్ హెయిర్ ఫాల్ అవుతుంది. లైక్ నా ఏజ్ వచ్చి 22 అనమాట ప్రెసెంట్. ఓకే. అండ్ బియర్డ్ గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంది. డెన్సిటీ అనేది లైక్ గ్రోత్ అనేది బేబీ హెయిర్ అనేది ఉంది, బట్ ఆ గ్రోత్ అనేది. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి కార్తిక్ గారు. బియర్డ్ గ్రోత్ చాలా తక్కువగా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం హెయిర్ ఫాల్ కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ. రైట్. ఏజ్ 22. ఏజ్ 22. కార్తిక్ రైట్ కార్తిక్, సి ఫస్ట్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అంటే దాన్ని అడ్రస్ చేయడానికి ఏంటంటే మనం మీకు డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా, మీకు ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీ లాంటిది ఉందా, లేకపోతే మీ స్లీపింగ్ ప్యాటర్న్ కరెక్ట్గా లేదా అనేది చూడాలి. అది చూసి ఏమవుతుందంటే మీకు మీ లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేస్తూ ఒక షాంపూ యాడ్ చేయడం, అలాగే పిఆర్పి లాంటి ట్రీట్మెంట్స్. ఇప్పుడు పిఆర్పి కాదంటే దానికన్నా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. స్టెమ్ సెల్ థెరపీ అనేది అందుబాటులో ఉంది. ఇలా మీ హెయిర్ కండిషన్ బట్టి, హెయిర్ ఫాల్ అయ్యే రీజన్ బట్టి మీకు ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంతవరకు కాదు, మీకు ఓన్లీ మీ లోకల్ ఫ్యాక్టర్స్ అంటే సిచ్యువేషనల్ ఫ్యాక్టర్సే మీకు ప్రాబ్లం ఉంది అంటే కనుక జస్ట్ మీ డైట్ని ఆల్టర్ చేసి మీకు మల్టీవిటమిన్ ఒకటి యాడ్ చేసి నైట్ సీరం ఇచ్చి మీకు షాంపూ చేంజ్ చేయడం ద్వారా కూడా యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి మీకు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. 2 బియర్డ్ అంటారు. బియర్డ్ హెయిర్ గ్రోత్ తక్కువ ఉంది అంటే ఫస్ట్ బియర్డ్లో ఎంత హెయిర్ ఉంది అనేది చూడాలండి. అంటే కొంతమందికి ఏంటంటే ఫుల్ బియర్డ్ గ్రో అవుతుంది, కొంతమందికి ఫుల్ బియర్డ్ గ్రో కాదు. మీరు 22 అంటే ఆల్మోస్ట్ మీకు బియర్డ్ ఫాలికల్స్ అనేవి మొత్తం ఫామ్ అయ్యే ఉంటాయి. ఇంకా మీకు కావాలి అంటే అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు చేసుకోవచ్చు. కొంతమంది మీసాలు అంటే ముస్టాచ్, కొంతమంది ఐబ్రోస్ అంటే అవసరం అంటే స్కార్స్ లాంటివి ఉండి యాక్సిడెంట్స్ లాంటివి జరిగితేనే ఐబ్రోస్ చేస్తారు. కొంతమందికి బియర్డ్లో కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని కంప్లీట్ బియర్డ్ గ్రోత్ని మనం డెవలప్ చేయొచ్చు. ఇందులో మీ కండిషన్ ఏది అన్నది చూడాలి. బెంగళూరులో కూడా హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి, సండే కూడా మేము వర్క్ చేస్తాము. సో మీకు ఇంకా డీటెయిల్ మీతో కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది, డిస్కషన్ అవసరం ఉంటుంది, మీ హెయిర్ అనాలిసిస్, మీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవి తెలుసుకుంటే వెరీ ఈజీ, పెద్ద ఇష్యూ ఏం లేదు. ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ వచ్చామంటే మీ హెయిర్ ఫాల్ ఆగిపోయి మళ్ళీ హెయిర్ డెన్సిటీ పెరుగుతుంది. బియర్డ్కి ఏం చేయాలి అన్నది మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీతో కొంత కేస్ అనాలిసిస్ చేయడం ద్వారా మాకు అర్థమవుతుంది. బేబీ హెయిర్ ఉంటుంది కానీ గ్రోత్ ఉండట్లేదు అంటున్నారు డాక్టర్. బేబీ హెయిర్ ఉంటుంది కానీ గ్రోత్ ఉండట్లేదు. సో దానికి కూడా కొంచెం గ్రోత్ సీరమ్స్ లాంటివి ఇస్తే వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదండి. బెంగళూరు కూడా మాకు 25 పైగా బ్రాంచెస్ ఉన్నాయండి. పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ సపరేట్గా ఉంటాయి. అక్కడ హెయిర్ ట్రైకాలజిస్టులు ఉంటారు, అంటే హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు. మీరు ఒకసారి వచ్చి 1 గంట డాక్టర్ గారితో స్పెండ్ చేస్తే టైము మీకు క్లారిటీ వస్తుంది. వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానాన్ని బట్టి యూ విల్ హ్యావ్ క్లారిటీ. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా 1.5 months 2 months టైం పడుతుంది రిజల్ట్ చూడటానికి. బట్ ఒక రిజల్ట్ వచ్చేది మటుకు పర్మనెంట్గా వస్తుంది. కాలర్ లైన్లో ఉన్నారు మ్యామ్ న్యూస్ విడ్ నుంచి. శ్రీనివాస్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం నా పేరు శ్రీనివాస్ మేడం. సార్
మేడం యాక్చువల్గా నా ఏజ్ వచ్చేసి 34 మేడం. ఓకే. నాకు లాస్ట్ ఒక 8 years నుంచి ఈ పొలాల్లో బాగా గ్యాప్ వచ్చింది మేడం. పళ్ళలో గ్యాప్ వస్తుంది. ఓకే. అవి ఏమైంది అంటే యాక్చువల్గా నాకు కింద ఉండేది గ్యాప్, అది కింద నుంచి మళ్ళీ పైకి కూడా షిఫ్ట్ అయ్యి పైన కూడా వచ్చేసినాయి మేడం గ్యాప్లు. రైట్, మంచి క్వశ్చన్. ఏంటంటే మా మదర్ కూడా నాకే ఉంది మేడం. నేను ఏమైనా వారసత్వంగా వచ్చింది అని చెప్పేసి అనుకున్నాను. ఇది ఇప్పుడు మీ ప్రోగ్రామ్ చూస్తా మీరు చేయొచ్చు అని చెప్పారు కదా అది. రైట్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చూడండి, పళ్ళ మధ్యన సందులు మనకి పర్మనెంట్ టీత్ 13 సంవత్సరాలకు వచ్చేస్తాయి. ఆ 13 సంవత్సరాలకించి పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటే మీరు అన్నట్టు మన జా ప్రాబ్లం కానీ పళ్ళు బయటికి రావడం కానీ, ఎస్ జెనెటికల్గా ఇంట్లో పేరెంట్స్కి గ్యాప్స్ ఉంటే కూడా మనకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 34 సంవత్సరాల తర్వాత అంటే 30 ఏళ్ల నుంచి మనకి గ్యాప్స్ పెరుగుతున్నాయి, లేకపోతే 25 నుంచి గ్యాప్స్ పెరుగుతున్నాయి అంటే పళ్ళ మధ్యన దూరం జరుగుతున్నాయి. అవి ముందు నుంచి లేవు కదా, మధ్యలో వస్తున్నాయి. అవి మధ్యలో ఎవరికి గ్యాప్స్ పెరుగుతున్నా కూడా అది జబ్బు. పళ్ళు బలహీనపడడం వల్ల పంటి చుట్టూ ఉండే ఎముక, గట్టిగా ఉండే ఎముక తగ్గిపోవడం వల్ల మనకి పళ్ళ జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ జరగడం మనకి ఎలా కనపడుతుంది అంటే గ్యాప్స్లా కనపడుతుంది. మీకు ఏమైంది, చిగురుల లోపల జబ్బు ఉంది సార్. ఆ చిగురుల లోపల జబ్బు ఏం చేస్తుంది, పెరిడాంటైటిస్ అంటారు. ఈ జబ్బు ఈ పళ్ళని పట్టుకునే ఎముకను తినేయడం వల్ల ఆ ఎముక లెవెల్ అనేది దిగిపోతూ ఉంటుంది. అందువల్ల పళ్ళకి బలం లేక పళ్ళు మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు అది పాకుతుంది, ఇట్స్ స్ప్రెడింగ్. ఫస్ట్ కింద పళ్ళ మధ్యనే ఉండిందండి, ఇప్పుడు పై పళ్ళకు కూడా గ్యాప్లు రావడం స్టార్ట్ అయింది అంటే ఆ ఎముకలో ఉండే ఈ జబ్బు కింద నుంచి పైకి కూడా స్ప్రెడ్ అయింది. సో అందువల్ల మీకు పై పళ్ళ మధ్యన కూడా గ్యాప్ వస్తుంది. చిగుర్లకి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఆ జబ్బు పూర్తిగా నయం అయిపోతుంది. ఆ తర్వాత గ్యాప్స్ రావడం అనేది పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టినట్టు ఆగిపోతుంది. వచ్చిన గ్యాప్స్ని మీరు స్మైల్ డిజైనింగ్ ద్వారా కానీ, అలైనర్స్ ద్వారా కానీ, కాంపోజిట్ వినీర్స్ ద్వారా కానీ మీరు గ్యాప్స్ని క్లోజ్ చేసుకొని ఇంతకుముందు ఎలా బ్యూటిఫుల్ స్మైల్తో ఉన్నారో అలా డెఫినెట్గా ఉండొచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది సార్, మీరు రావాలంటే రండి. కానీ రావాలి, నా సజెషన్ అయితే అదే. ఎందుకంటే నోట్లో ఇన్ఫెక్షన్ పెట్టుకుని అయితే ఉండకూడదు. గ్యాప్స్ మీరు కరెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా అది అందానికి సంబంధించింది. బట్ జబ్బును మట్టుకు పెంచుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని వచ్చి ఫస్ట్ చిగుర్లనీలో ఉండే ఆ జబ్బు, ఆ గ్యాపులు పెరగడాన్ని ఫస్ట్ ఆపండి. అయితే గ్యాపులతో ఆగదు, పళ్ళు లూజ్ అయి పడిపోతాయి కూడా. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ తార్నాక. వెంకటేష్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం మా పాపకి 5 years అండి. ఓకే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ దవడ పన్ను, కింది దవడ పన్ను చిన్న హోల్ పడింది. నిన్ననే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. అది క్లీన్ చేసి టోటల్ 3 layers లో కింద నర్వ్ ఉన్న లేయర్ కి ఏం ప్రాబ్లం రాలేదు. ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్ మాత్రమే హోల్ పడింది. అది టోటల్ గా క్లీన్ చేసి దాని మీద వైట్ కలర్ సమ్ పేస్ట్ తోని దాన్ని కవర్ చేశారు. మళ్ళీ 3 weeks ఆర్ విత్ ఇన్ 45 days లో అది అలాగే ఉంటే క్యూర్ అవుతుంది, లేదా అది వెళ్ళిపోతే ఫర్దర్ గా ట్రీట్మెంట్ చేయాలి అన్నారు. సో పాప 5 years కాబట్టి ఇంకా ట్రీట్మెంట్ చేయించాలా లేదా ఏం చేయాలని మీ సజెషన్ కావాలి. రైట్, మంచి క్వశ్చన్ అండి ఇది. పిల్లలు ఉన్న పేరెంట్స్ అందరికీ చెప్తాను నేను ఈ ఆన్సరు. పాల పళ్ళు అనేవి మనకి చిన్నప్పటి నుంచి 13 సంవత్సరాల వరకు ఉంటాయి. 2.5 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలకి పూర్తిగా పాలపళ్ళు వస్తాయి. అవి వచ్చి 6 సంవత్సరాల వయసు నుంచి పాలపళ్ళు అన్నీ ఊడిపోతూ పర్మనెంట్ టీత్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాపర్ పీరియడ్ని మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ అంటారు. ఈ టైంలో ఏమవుతుందంటే కొన్ని పాలపళ్ళు, కొన్ని పర్మనెంట్ పళ్ళు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీ పాపకి దంతం అంటున్నారు కాబట్టి అది ఊడిపోయి రావడానికి మీకు 11 నుంచి 13 సంవత్సరాలు టైం పడుతుంది. ఇప్పుడు ఏదైతే పన్ను ఫిల్లింగ్ పెట్టారు అంటే ఇన్ఫెక్షన్ తీసి ఫిల్లింగ్ పెట్టారు అని చెప్తున్నారో అక్కడ మీరు ట్రీట్మెంట్ చేయించలేదు, ఆ పన్ను ఊడిపోయింది అనుకోండి, ఆ గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది. అప్పుడు పర్మనెంట్ పన్ను అటుపక్కకి ఇటుపక్కకి వచ్చి వంకర పళ్ళు రావడానికి, ఈ ఇన్ఫెక్షన్ పర్మనెంట్ పన్నుకి స్ప్రెడ్ అవ్వడానికి, ఆ పాపకి హోల్ ఉండి నొప్పి వస్తుంటుంది కాబట్టి అన్నం తినకుండా అన్నాన్ని అవాయిడ్ చేస్తూ ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనకి ఇన్ఫెక్షన్ అనేది మంచిది కాదు. పోనీ ఒక 6 నెలలు ఆ పన్ను ఊడిపోతుంది కదా అనుకోవడానికి లేదండి. ఆ పన్నుని మీరు ఇంకా నెక్స్ట్ 6 years మీరు ఆ పన్నుని ప్రిజర్వ్ చేయాలి ఆ నోట్లో. సో 6 years పాటు నోట్లో ఇన్ఫెక్షన్ ఉండడం కూడా మంచిది కాదు. సో డెఫినెట్గా ఎవరికైనా పిల్లల పాల పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, జబ్బు ఉన్నా ట్రీట్మెంట్ చేయించాలి అంటే డెఫినెట్గా చేయించాలి. అలా చేయించడం వల్ల పాలపళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, వాళ్ళకి పెయిన్ అనేది ఉండదు, కింద నుండే పర్మనెంట్ టీత్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలకి ట్రీట్మెంట్ చేయడానికి పీడియాట్రిస్టులు అనే ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు.
వాళ్ళు చక్కగా చేస్తారు. వాళ్ళకి సెపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాళ్ళకి సెపరేట్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ చక్కగా సిట్టింగ్స్ తీసుకుంటా చక్కగా చేస్తారు. ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించండి. బట్ ఒక్కోసారి ఏంటంటే కొన్ని ఫిల్లింగ్స్కి మళ్ళీ డెంటిన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది, సెకండరీ డెంటిన్ అంటారు దాన్ని. అలా ఫామ్ అయితే అవసరం లేదు, అందుకే 45 days టైం అడిగారు వాళ్ళు. ఒకవేళ అలా ఫామ్ కాకపోతే కనుక పల్పోటమీ అని చేస్తారు, అది పైనుండే లేయర్ తీసి ఫిల్లింగ్ పెడతారు. పల్పెక్టమీ అనేది ఇంకా లోపలికి వెళ్ళి చేసేదనమాట. సో పాప కండిషన్ బట్టి చాయిస్ తీసుకుంటారు, బట్ ట్రీట్మెంట్ చేయించడం మ్యాండేటరీ, దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. పార్థాలో సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుందండి దీనికి. పిల్లలకి సంబంధించి పిడిడాంటిస్టులు అనే స్పెషలిస్టులే చేస్తారు. సో చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు మా దగ్గరికి. 130 బ్రాంచ్లు ఉన్నాయి. సండేస్ అయితే ఎక్కువ పిల్లలతోనే నిండిపోయి ఉంటుంది. ఒకటి క్లిప్పుల ట్రీట్మెంట్ పిల్లలతోని, లేకపోతే ఇలా పుచ్చిపళ్ళు పిల్లలతోనే నిండిపోయి ఉంటుంది. అందరూ హ్యాపీగా చేయించుకుంటారు. పిల్లల విషయంలో ట్రీట్మెంట్లు చేయించాలి, జబ్బు నోట్లో పెంచకూడదు. డాక్టర్ గారు, పుచ్చిపళ్ళు కూడా వింటూ ఉంటాం, క్యావిటీస్ గురించి వింటూ ఉంటాం. అసలు జనరల్గా క్యావిటీస్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అసలు రాకుండా ఉండాలంటే ప్రివెన్షన్ ఏ విధంగా చేయాలి? ఎస్, పళ్ళు పుచ్చిపోవడం వల్ల కూడా మన నోట్లో ఉండే పళ్ళని చిన్నప్పుడే పోగొట్టుకుంటామండి. ఈ మధ్య టీనేజ్ పిల్లల్ని ఎక్కువ చూస్తున్నాం. పార్థ 130 బ్రాంచెస్లో పేరెంట్స్ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు అయిపోయారు కదా అని వాళ్ళు వదిలేస్తున్నారు. పిల్లలేమో ఈ తెలియని ఏజ్, టీనేజ్ ఏజ్ అనేది వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేసుకోకుండా లైఫ్ టైం ఉండాల్సిన టీత్ అన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి. సో ఫస్ట్ 2 పూట్ల బ్రష్ చేయాలి. 2 ఏం తిన్న తర్వాత నోరు కడుక్కోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మూడోది జంక్ ఫుడ్ని వీలైనంత లిమిట్ చేయాలి, లైక్ వీక్కి ఒకసారో 10 daysకి ఒకసారో అలా ఇవ్వడం, లేదా మంత్కి ఒకసారి పెట్టడం లాంటివి లిమిట్ చేస్తే పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ యూనివర్సల్ ప్రివెన్షన్ ఇది. మూడోది, ఒకవేళ స్టార్ట్ అయినా కూడా యాజ్ ఎ సెట్ బిఫోర్ చిన్న డాట్లా స్టార్ట్ అవుతుంది. ఆ డాట్స్ని మనం జస్ట్ ఫిల్లింగ్ మెటీరియల్తో క్లియర్ చేసుకుంటే కూడా చాలా ఈజీగా మనం రూట్ కెనాల్ లేకుండానే మన పుచ్చు పనిని పెరగకుండా ఆపేయచ్చు. తర్వాత ఇంకా ప్రివెంటివ్ ట్రీట్మెంట్ పిట్ అండ్ ఫిజర్ సీలెంట్స్ అని ఉంటాయండి. ఈ సీలెంట్స్ వల్ల ఏంటంటే కాంపోజిట్స్లోని టీనేజ్ పిల్లలకి, చిన్న పిల్లలకి, కొంతమంది పెద్దవాళ్ళకి కూడా ఈ పళ్ళల్లో ఉండే ఎగుడు దిగుడులు అనేవి ఫుడ్ అనేది ఇరకకుండా దాన్ని క్లోజ్ చేస్తారు ఇలా ఫ్లోబుల్ కాంపోజిట్స్తో. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు పుచ్చు పట్టే అవకాశమే లేకుండా పళ్ళు అనేవి లాక్ అయిపోయి ఉంటాయి. వెరీ సేఫ్ ఇది. ఎవరైనా కూడా చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు ఉంటే కనుక ఇంట్లో ఫస్ట్ ఇది తీసుకెళ్ళి చేయించండి. దానివల్ల పన్ను పుచ్చకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. పుచ్చినా కూడా యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఫిల్లింగ్స్ అనేవి సూపర్గా పనిచేస్తాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ఈ రోజుల్లో ఇదివరకులా లేదు. పార్థాలు అయితే ఎండోడాంటిక్ డిపార్ట్మెంటే సపరేట్గా ఉంటుంది. దీన్ని రూట్ కెనాల్ స్పెషలిస్టులు, ఎండోడాంటిస్టులు అనే స్పెషలిస్టులు చేస్తారు. చేతులతో చేయడం, ఎక్కువ సార్లు పేషెంట్లను తెప్పించుకోవడం లాంటివి లేకుండా చక్కగా ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తారు, స్పెషలిస్టులు చేస్తారు. కాబట్టి తొందరగా ట్రీట్మెంట్ అయిపోతుంది. 100కి 100% సక్సెస్ రేట్ ఉండే బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఇది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మన పన్ను మనకు సేవ్ అవుతుంది. మన ఇన్ఫెక్షన్ మన పక్క పళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఆపేస్తాం. నొప్పిని పూర్తిగా తగ్గించేస్తాం. మనం క్యాప్ పెట్టిన పళ్ళతో హ్యాపీగా అన్ని నమిలి కొరికి తినచ్చు. అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేవి, ఎలాంటి అపోహలు అవసరం లేదు. సో ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా డెంటల్లో కానీ హెయిర్లో కానీ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఇటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, బెంగళూరులో, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. మా సక్సెస్ మంత్ర కూడా డిసిప్లిన్ ఫాలో అవ్వడం, ప్రోటోకాల్ ఫాలో అవ్వడం, ఎవరు ఏ ప్రాబ్లంతో వస్తే ఆ స్పెషలిస్ట్ మాత్రమే ట్రీట్ చేయడం లాంటి డిసిప్లైన్డ్ ప్రోటోకాల్ ఫాలో అవుతాం కాబట్టి మేము సక్సెస్ రేట్ చూడగలుగుతున్నాము. పేషెంట్ని ఎగ్జామిన్ చేయడంతో పాటు పేషెంట్కి ఉండే ప్రాబ్లం డాక్టర్ గారితో పాటు పేషెంట్కి కూడా కనపడేటట్టు మానిటరింగ్ పైన వాళ్ళ సమస్యను చూపించగలగడం వల్ల పేషెంట్లు కూడా కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతున్నారు. ఫీజును కూడా మీరు ఇన్స్టాల్మెంట్స్లో హ్యాపీగా పే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.